నేను A2 కావచ్చు, నేను 22 కేసుల్లో A2 కావచ్చు. ఎక్కడా కూడా నేను డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసులో కానీ డబ్బుల కోసం నేను ఏదో ఈ యొక్క ఎక్కడా కూడా ఆ సెక్షన్స్ ఎక్కడ నా మీద మోపబడలేదు. డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసు అన్నటువంటిదే లేదు. చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు A1గా ఇప్పుడు 3-4 కేసులు నమోదైనాయి. ఇంకా కూడా ఇంకొక 4-5 కేసులు రెడీగా ఉన్నాయి. ఎలక్షన్ పూర్తవగానే చంద్రబాబు నాయుడు ఒక 10 కేసుల్లో, ఎందుకనంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి చంద్రబాబు నాయుడు విదేశాలకు తరలించి అక్కడ ఆస్తులన్నింటినీ కూడా అక్కడ కొనుక్కోవడం జరిగింది. అవినీతి సొమ్మైనా కూడా ఇండియాలో ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ అన్నా బాగుపడి ఉండేది. విదేశాలకు తరలించడం వల్ల ఇక్కడ సొమ్ము, ఇక్కడ ఆస్తులన్నీ కూడా విదేశాలకి పోయి అక్కడ ఆయన ఆస్తులు మెయింటైన్ చేయడంలో అర్థమేముందో నాకైతే తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు నేను A2 అయితే చంద్రబాబు నాయుడు A1 చాలా కేసుల్లో. కాబట్టి A1 A2 మీద ఆరోపణ చేయడం అన్నటువంటిది నిజంగా అసంబద్ధం, ఆమోదయోగ్యం కూడా కాదు. సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకొని, సోషల్ ఇంజనీరింగ్ అని దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎవ్వరికీ అన్యాయం జరగకుండా తిరిగి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరిని కూడా పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా అకామిడేట్ చేసేటటువంటి బాధ్యత మా యొక్క పార్టీ అధ్యక్షులు తీసుకున్నారు. ఎవ్వరికీ కూడా అన్యాయం జరగదు. అన్నగారికి కూడా తిరిగి మళ్ళీ ఈ సోషల్ ఇంజనీరింగ్లో మనం ఇది వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినప్పటికీ కూడా డీలిమిటేషన్లో అన్నగారు మళ్ళీ తిరిగి పోటీ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. శాసన మండలికి ఎన్నికవుతారని నేను కావాలని నేను భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ గత 1982 నుంచి కానీ చూస్తే, ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ చూస్తే పొత్తు పెట్టుకోనటువంటి రాజకీయ పార్టీ ఇండియాలో లేనే లేదు. ప్రతి రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్టులైనా, బీఆర్ఎస్ అయినా, లేకుంటే టీఆర్ఎస్ అయినా, ప్రతి రాజకీయ పార్టీతో, కర్ణాటకలో పార్టీ అయినా కూడా ప్రతి పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ. ఒక సిద్ధాంతం కానీ, ఒక నైతిక విలువలు కానీ లేనటువంటి పార్టీ, పాటించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీతో బీజేపీ అటువంటి పార్టీతో అనుసంధానం కావడం, పొత్తు పెట్టుకోవడం అన్నటువంటిది చాలా సామాజిక వర్గాల్లో, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, మైనారిటీస్ విషయంలో అది అభద్రతాభావాన్ని కలిగించిందన్నటువంటిది వాస్తవం. దీనివల్ల తెలుగుదేశం పార్టీయే నష్టపోతుంది కానీ వైఎస్ఆర్ పార్టీ లాభపడుతుంది, బీజేపీ కూడా కొంత లాభపడవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా నష్టం అన్నటువంటిది అది తెలుగుదేశం పార్టీకి. వైసీపీ పార్టీలో ఉండి ఆఖరి క్షణం వరకు పదవులు అనుభవించి పార్టీకి తర్వాత దూరమై మేము ఏ రోజో అతన్ని స్పీకర్కి లెటర్ రాశాం డిస్క్వాలిఫై చేయమనని. బీజేపీతో కొల్యూడయ్యి తను డిస్క్వాలిఫై కాకుండా ఆఖరి నిమిషం వరకు కొనసాగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడుతూనే, కానీ మా పార్టీ ఇలా చేస్తుంది, ఇలా చేయడం తప్పు అనని ఎత్తి చూపుతూనే రాజకీయం చేసినటువంటి వ్యక్తి రఘురామకృష్ణంరాజు. ఏ రాజకీయ పార్టీ కూడా రఘురామకృష్ణంరాజును తీసుకొని తిరిగి చట్టసభలకు పంపించాలనంటే 1కి 10 సార్లు ఆలోచించేటటువంటి పరిస్థితి తనకు తానే కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు బీజేపీ నమ్మట్లేదు, తెలుగుదేశం పార్టీ నమ్మట్లేదు, జనసేన నమ్మట్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనీహౌ నమ్మదు. అటువంటి పరిస్థితి రఘురామకృష్ణంరాజు గారే తెచ్చుకున్నారు అన్నటువంటిది వాస్తవం.